చేతి మీద పచ్చబొట్టుంది చూసారా? అవునమ్మా అభి, భలే కనిపెట్టావు. అరే శ్రీకర్, ఈ పచ్చబొట్టు గురించి ఎంక్వైరీ చేయరా. అతను ఎవరో ఏంటో తెలుసుకో. నేను ఎన్నో రోజులుగా కలలు కంటుంది ఈ రోజు కోసమే. ఎస్, ఈ రోజు కోసమే ఇన్ని రోజులుగా నేను వేచి ఉంది. ఆ రాహుల్ పతనం మొదలయ్యింది. తన కంపెనీ మూతపడిపోయింది. తను కట్టుకున్న కుటుంబం రోడ్డున పడింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక పాపం రాహుల్ సూసైడ్ చేసుకుంటాడు. ఇదంతా నీ వల్ల జరిగింది. నీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇచ్చేదానికంటే ఈసారి డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. మీరు ఈ పని అప్పగించినప్పుడు కష్టం అనిపించింది, కానీ ఇంత డబ్బు చూశాక ఎంత పెద్ద కష్టమైనా పర్వాలేదు అనిపిస్తుంది. మీకు ఏ పని కావాల్సి వచ్చినా ఒక్క ఫోన్ చేయండి సార్, సెకండ్లో మీ ముందుంటాను. ఇప్పుడు నువ్వు చేసింది చాలు. నా శత్రువు ఓటమిని కల్లారా చూసేలా చేశావు. ఈ డబ్బులు తీసుకొని 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయి. రాహుల్కి కోర్టులో శిక్ష పడేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? వాళ్ళు నన్ను చూడకుండా మంకీ క్యాప్ పెట్టుకున్నాను సార్. గుడ్. అయినా కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండు. అలాగే సార్, ఉంటాను సార్. రాహుల్, నా బిజినెస్ మీద దెబ్బ కొడతావా? ఇప్పుడు నీ బిజినెస్ని స్పాయిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడేం చేస్తావు? జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెడతావా? ఐరేంద్రి, రాహుల్ అరెస్ట్ అయితే అయ్యాడు సరే, నాకు బాధగానే ఉందనుకో, కానీ ఎంతసేపు ఇలా బాధగా కూర్చుంటాం? నాకైతే ఆకలిగా ఉంది. కిచెన్లోకి వెళ్ళి ఏదైనా వంట చేసుకుందామా అంటే అత్తయ్య గారు ఏమంటారో ఏమో అని నోరు మూసుకుని కూర్చున్నాను. ఇలాంటివేవో ఉంటాయని నేను సీక్రెట్గా పిజ్జా ఆర్డర్ చేసుకుని తినేశాను.